నమస్కారం. మీరు చూస్తున్న ఏసియన్ వార్తలు. ఏసియన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆపద్బాంధవుడు ఐక్యరెడ్డి రోడ్డు ప్రమాద బాధితులకు సాంత్వన. హరిహర క్షేత్రం కడతాల్ ధర్మశాస్త్రాలలో ఘనంగా మండల పూజా దినోత్సవం. హరినామస్మరణతో పులకించిన భక్తజనం. నిర్మల్ ఏఎస్పీగా పత్తిపాక సాయి కిరణ్ పదవి బాధ్యతల స్వీకరణ. ఇరవై 29-30 తేదీల్లో జిల్లాలో సైన్స్ ఫేర్ ఏర్పాట్లు పూర్తి. డిఓ భోజన్న. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలన్న తాపత్రయం, అనునిత్యం ప్రజాసేవ సంఘాలన్న సంకల్పం కొందరికే ఉంటుంది. ఆ కోవలకే వస్తారు నిర్మల్ జిల్లా కేంద్రం చెందిన మాజీ మంత్రి అల్లోంద్ రెడ్డి. ఆదివారం ఉదయం నిర్మల్ నుండి కారులో బైన్సా వెళ్తున్న మాజీ మంత్రి ఐక్యరెడ్డి శివాజీ చౌక్ దాటుతున్న నేపథ్యంలో ఎదురెదురుగా వస్తున్న 2 ఆటోలు బలంగా ఢీకొట్టాయి. ఈ సంఘటనలో ఒక ఆటో రోడ్డుపై బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటనను గమనించిన మాజీ మంత్రి తన కారు నాపి బోల్తాపడిన ఆటో వద్దకు చేరి ప్రయాణికులు స్వయంగా బయటకు లాగారు. మాజీ మంత్రిని చూసి ఆటో డ్రైవర్లు భయపడగా వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రయాణికులు సైతం ప్రమాద విషయంలో ఏమైనా గాయాలయ్యాయా అని అడిగి తెలుసుకున్నారు. అదృష్టవంతం ఎవరికి పెద్ద గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సార్ సిగ్నల్ చాలు ఉన్నాయి సార్, సిగ్నల్ చాలు. నిర్మల్ నూతన ఏఎస్పీగా పత్తిపాక సాయి కిరణ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్మల్ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో అధికారులు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రత పరిరక్షణకు నేర నియంత్రణకు ప్రజలు తమ వంతుగా సహకరించారన్నారు. నిర్మల్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన రిలే దీక్షలు ఆదివారం నాటికి 6 రోజులు చేరుకున్నాయి. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని నిర్మల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాసం శ్రీధర్ ఆరోపించారు. దీక్షా శిబిరాన్ని జిల్లా గెస్ట్ అధికారుల సంఘం పీజీ రెడ్డి, ప్రభుత్వ కళాశాల లెక్చరర్ సంఘం నాయకుడు దేవరాజ్, లయన్స్ క్లబ్ నాయకుడు రవికుమార్, ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ గంగారెడ్డి, ఉస్మానియా విద్యార్థి నాయకుడు సిద్ధార్థ నాయక్, మామడమండ రిపోర్టర్లు, బీసీ కులోత్తర సంఘం నాయకుడు రాజుదేవ్ శ్రీనివాస్, బ్రాహ్మణ సేవా సంఘం ప్రతి గురువంతరావు జోషిలు మాట్లాడుతూ వెంటనే ప్రభుత్వం తగిన చొరవ తీసుకుని ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యంలో ప్రధాన కార్యదర్శి బాస లక్ష్మీనారాయణ, సీనియర్ రిపోర్టర్లు పాల్గొన్నారు. ఇది 6వ రోజు. ఇంత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరగడం అనేది చాలా అభినందనీయం. ఇళ్ల స్థలాల కోసం అందరూ ఒక్క తాటిపైకి వచ్చి ప్రతి ఒక్కరూ ఇది మన సమస్య, మనం ఖచ్చితంగా దీన్ని నెరవేర్చుకోవాలి, మనం ఏకతాటిపైకి ఉంటేనే ఇది సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని అందరూ కలిసి కూర్చొని నిర్ణయం తీసుకొని ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేపట్టడం అనేది అభినందనీయం. జర్నలిస్టు సంఘం అన్న, జర్నలిజం అన్న నాకు చాలా మిక్కిలి మక్కువ. ఎందుకంటే నేను చాలా ఇంట్రెస్ట్ తోటి గతంలో బీసీసీ చేసిన, అది లాస్ట్ మూమెంట్ లో వేరే పనుల వల్ల ఎగ్జామ్స్ రాయలేదు. కానీ సినిమాలలో కానీ మనం చూస్తాం, సమాజంలో చాలా హీరోయిజం ఉంటుంది. కానీ వారి ఈ హీరోయిజం మన సినిమాలలో బయట ప్రపంచంలో హీరో తన సమస్యలన్నీ సాల్వ్ చేసుకుంటాడు.
ఆయన చాలా చివరి క్లైమాక్స్లో హ్యాపీగా ఉంటాడు. కానీ మన జర్నలిస్టులు ఈ విధంగా తమ సమస్యల కోసం ఇలా ధర్నా చేయడము అనేది కొంచెం విషాదకరం. ఒక్క పత్రిక 10,000 సైన్యంతో సమానం. ప్రజల్ని జాగృతం చేయాలన్నా, ప్రజల్ని చైతన్యం చేయాలన్నా, ప్రజలకు నిజమైనటువంటి సమాచారం అందించాలన్నా పత్రికలు ఉండాలి. పత్రికల సమాజం ఎప్పుడు కూడా చైతన్యవంతమై ఉంటుంది. అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య నిజమైన వారధి ఎవరు అంటే పత్రికలు. ఇళ్ల పట్టాల గురించి స్పష్టమైన హామీ ఇస్తాము అని చెప్పి అన్నారు. కానీ అక్కడికి పోయిన తర్వాత స్పష్టమైన హామీ మాత్రం రాలేదు. మన స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు కూడా మీకు నిమ్మరసం ఇస్తాను, దీక్ష విరమించండి, నేను ఖచ్చితంగా ఇళ్ల పట్టాలు ఇప్పిస్తాను, ఫిబ్రవరిలో రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా సభాముఖంగా అనౌన్స్ చేయిస్తానని చెప్పి అన్నారు. అయినా కానీ మనం ఎమ్మెల్యే మాటలు కూడా లెక్క చేయకుండా మాకు స్పష్టమైన హామీ కాదు, ఖచ్చితమైన ఒక ఆర్డర్ కాపీ ఇస్తేనే దీక్షను విరమిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారికి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. డిసిసి మాజీ అధ్యక్షులు కూచాడి శ్రీహర్రావు గారు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు కూడా వచ్చి దీక్షా శిబిరాన్ని ఎత్తేయండి, మేము మీకు పట్టాలు ఇప్పిస్తాం, ప్రభుత్వం మాది ఉంది అని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసినా కానీ మనం పట్టుసడలకుండా దీక్షను కంటిన్యూ చేస్తున్నాం. ప్రజలు బాగుపడాలా, ఈ సమాజం బాగుపడాలా, సమాజ అభివృద్ధిలో కూడా మేమంతా కూడా బాగు ఉండాలన్న ఉద్దేశంతోనే చేస్తున్నాం. కాబట్టి దీనికి రాజకీయాలకు అతీతంగా పార్టీ నాయకులు కానీ జిల్లాధికారులు కానీ మా సమస్యను పరిష్కరించి వీలైనంత త్వరగా న్యాయం చేయాలని గత 6 రోజులుగా ఇచ్చిన మాటకు కట్టుబడి మాట తప్పకుండా మడిమ తిప్పకుండా అకుంఠిత దీక్షతో ఈ దీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్న మన జర్నలిస్ట్ పోరాట యోధులందరికీ అభినందనలు. 6 రోజులుగా మేము పడుతున్న బాధను చూసి పేపర్లలో అక్కడిక్కడ చూసి అరే పాపం మేము మీకున్నాం, మీరు భయపడకండి అని వెన్నుదన్నుగా ఉండి మనకు సపోర్ట్ ఇవ్వడానికి వచ్చిన మన మామిడ పత్రిక మిత్రులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. సాధన చేయం రా నరుడా, సాధ్యం కానివి లేదురా అన్నారు మహానుభావుడు. కాబట్టి మనం ఒక పని చేద్దామని సాధన కోరుకున్నాం, చేస్తూనే పోదాం, సాధ్యం కానిది అనేటువంటిది ఉండదు. అయితే మనం చేసేటటువంటి పని మాత్రం చాలా చిన్నది, కఠినతరమైనటువంటి పనులని కుండలని పిండి చేద్దామని సంకల్పిస్తే పెద్ద పెద్ద కుండల పిండి అవుతున్నాయి. ఏదైతే చిన్న పని కాబట్టి మన మిత్రులందరూ కూడా ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఖచ్చితంగా ఇది సాధిస్తామనేటటువంటి పట్టుదలతో ఇప్పుడు పోరాడుతున్నాం, ఇక ముందు కూడా పోరాడదామని చెప్పేసి. ఇప్పుడు ఆ రైల్వే పాసుల రాయితీ కూడా ఎత్తేసేది, ఇప్పుడు రైల్వే పాసుల ఊసేలేదు. ఇప్పటి వరకు ఏ జర్నలిస్టు సంఘాలు కూడా రైల్వే పాసుల గురించి మాట్లాడతలేవు. ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని మరుగున పెట్టేసింది. రైల్వే పాసులు లేవు, ఓ హెల్త్ కార్డు లేదు, ఓ ఇన్సూరెన్స్ లేదు, ఏది లేదు. కేవలం ఒక అక్రిడేషను, ఆ అక్రిడేషను ఒక బస్ పాస్కి తప్ప ఎందుకు పనికొస్తలేదు. ఇప్పుడు ఇవాళ రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు మనను కూడా ఆ మహిళల జాబితాలో కలిపేసి బస్ పాస్ ఇస్తాడు, అక్రిడేషన్ కార్డు ఇస్తే ఆ బస్ పాస్ పట్టుకొని మనం తిరగాలి. ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి. శబరిమలలో అయ్యప్ప స్వామివారిలో జరిగే మండల పూజ మహోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ మల్లనగుట్ట హరిహర క్షేత్రంలో ఘనంగా మండల పూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి శబరిమల మాలికాపురత్వం ఆలయ ప్రధాన అర్చకులు వాసుదేవ్ నంబూద్రి హాజరై తాంత్రిక పద్ధతిలో పూజలు చేశారు. ఆలయ ధర్మకర్తలలో వినోదమ్మ, మురిదేడు దంపతులతో ఈ మహోత్సవాన్ని నిర్వహించారు. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి పూజలను అత్యంత వైభవంగా పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. శ్రీకాంత్ బ్రదర్ బృందం ఆలపించిన భక్తి గీతాలు భక్తుల్ని మైమర్పించాయి. విఘ్నేశ్వర
శాస్తా సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. శాస్తా సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. ఆవు నెయ్యి తెచ్చాము అయ్యప్ప, నీకు నెయ్యాభిషేకమయ్య అయ్యప్ప. శాస్తా సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. పుట్టతేనె తెచ్చాము అయ్యప్ప, నీకు తేనాభిషేకమయ్య అయ్యప్ప. శాస్తా సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. శాస్తా సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. శాస్తా సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. ఆవు పాలు తెచ్చాము అయ్యప్ప, నీకు పాలాభిషేకమయ్య అయ్యప్ప. ఆవు పెరుగు తెచ్చాము అయ్యప్ప, నీకు పెరుగాభిషేకమయ్య అయ్యప్ప. శాస్తా సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. శ్రీగంధం తెచ్చాము అయ్యప్ప, నీకు గంధాభిషేకమయ్య అయ్యప్ప. శాస్తా సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. గంగాజలము తెచ్చాము అయ్యప్ప, నీకు జలాభిషేకమయ్య అయ్యప్ప. విభూతి తెచ్చాము అయ్యప్ప, నీకు విభూతాభిషేకమయ్య అయ్యప్ప. శాస్తా సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. భక్తితోనే కొలిచే అనంతరం నిర్వహించిన పడి పూజలో స్వాముల శరణకోసుల మధ్య 18 మెట్లపై కర్పూరాన్ని వెలిగించి స్వామివారికి హారతినిచ్చారు. వివిధ రకాల పూలతో పుష్పాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అల్లుదకటి సతీమణి అల్లుల విజయలక్ష్మి, ఆలయ గురుస్వామి మూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డితో పాటు పలువురు గురుస్వాములు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః, నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః, పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. పద్దెంది పడి మెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి, ఇరుముడులు స్పృశించి శుభమును చుదీవించి జన బృందముల చేర జగమేలు స్వామి. తన భక్తులొనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి. స్వాములందరూ తనకు సాయంబు కాగా ధీమంతుడై లేచె ఆ కన్య స్వామి. పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై. అయ్యప్ప దేవాయ
ఘోర కీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీష పాపాలు నిర్మల్ జిల్లా కేంద్రం సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 29-30 తేదీల్లో జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి దర్శనం బోధన తెలిపారు. ఈ మేరకు ఆదివారం పాఠశాలలో కమిటీ సభ్యులతో ఏర్పాటు పరిశీలించారు. డిఓ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని బయటకు తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తెలిపారు. ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లా సైన్స్ అధికారి వినోద్ కుమార్, ఏఎస్ఓలు, కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. సెయింట్ థామస్ పాఠశాలలో నిర్మల్ జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ అండ్ ఇన్స్పైర్ పోటీలకు గాను ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. సోమవారం నుంచి ఈ ప్రదర్శనకు గాను తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులు వారికి గైడ్ టీచర్గా వివరించే ఉపాధ్యాయులందరూ కూడా మంచి మంచి ఎగ్జిబిట్స్ తీసుకొని సోమవారం నాడు ఉదయం 9 గంటలకు హాజరు కావాలని చెప్పేసి, అదేవిధంగా చలి తీవ్రత దృష్ట్యా తగు ఏర్పాట్లతో అదేవిధంగా సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ వాడుకొని సరైన సమయం చేరుకొని ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది. సోన్ మండలం కడతాల్ గ్రామ శ్రీ ధర్మశాస్త్రాలయంలో మండల పూజా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ గురుస్వామి నర్సారెడ్డి వద్దంలో వేద పండితులు తేజోచారులు వేద మంత్రాలతో సాదం అరవింద్ జుట్టు దినేష్లు అయ్యప్ప స్వామి ఉచ్చ విగ్రహానికి పంచామృతంతో మహాశైవేగం నిర్వహించారు. రకరకాల పూలతో పుష్పార్చన చేశారు. కౌట ప్రభాకర్ రెడ్డి బృందం ఆలపించిన భక్తిగల ఆటుకున్నాయి. హరిహర పుత్ర అలంకార ప్రియ స్వామియే శరణమయ్య అంటూ భక్తులు పరవశించిపోయారు. 18 మెట్లపై కర్పూర జ్యోతిని వెలిగించి హారతిచ్చి హరిహరసనం పాడారు. ఈ కార్యంలో సీనియర్ గురుస్వామి శనిగారం చెన్నయ్య, వివిధ గ్రామాల చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శక్తి వస్తది మానివేసే శక్తి వస్తది మానివేసే శక్తి పశుమాన్ భవతి చంద్రమా అవాం పుష్పం పశుమాన్ భవతి య ఏవం వేద యోపావా ఇదనం వేద ఆయతనవాన్ భవతి చంద్రమా వా అవాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ భవతి యోపావా చంద్రమస ఆయతనౌ ఆయతనవాన్ భవతి య ఏవం వేద ఆయతనవాన్ భవతి అద్దుర్వారపాదాయతనం ఆయతనవాన్ భవతి భవతి ఆపో వై అగ్నిరాయతనౌ ఆయతనవాన్ భవతి యతం భవతి వాయుర్వా అపామాయతనౌ ఆయతనవాన్ భవతి యో వాయురాయతనం ఆయతనవాన్ భవతి యో అమముష్యతపద ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆభో వై అముష్యతపద ఆయతనౌ మామా ఇదనం వేద నక్షత్రాణి వా అపాభాయతనౌ ఆయతనవాన్ భవతి యో సుతనే శ్రీ శబరీష ఆనంద చిత్తనే స్వర్గిరీష స్వామి శరణం స్వామి శరణం 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 శ్రీ శబరీషనే స్వర్గిరీష స్వామి శరణం స్వామి శరణం 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 శ్రీ శబరీష అంబై బాలకన్ గణపతి శ్రీ శబరీష అపాచి మేరే శబరిగిరీష స్వామి శరణం శరణం శరణం
ముదోల్ మాజీ ఎమ్మెల్యే విఠలరెడ్డిని మాజీ మంత్రి అల్లోదిగడ్డి ఆదివారం పరామర్శించారు. విఠలరెడ్డి కూతురు సులోచన శనివారం అకాల మరణంతో మృతి చెందడంతో ఆయన స్వగ్రామైన దేగాంలో జరిగిన అంత్యక్రియలకు మాజీ మంత్రి ఐకిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాజీ మంత్రి వెంట పరామర్శించిన వారిలో మాజీ డీసీబీ చైర్మన్ రఘునాథ్ రెడ్డి, నాయకులు పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి, రఘునందన్ రెడ్డి, రమణారెడ్డి, వెంకటరామరెడ్డి తదితరులున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 స్థానాలు గెలుస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్ అన్నారు. 141 కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ జెండా దినోత్సవ కార్యక్రమాన్ని లక్ష్మణచంద మండలం చింతల్చాంతలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం భూ సంస్కరణల కోసం కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలు తిరిగి 2029లో పార్టీని 100 సీట్లతో గెలిపిస్తాయని జోసెన్ చెప్పారు. ఈ కార్యంలో గ్రామ వెంకట ఉప సర్పంచ్ మోహన్, నాయకులు లక్ష్మణ్, రాజేశ్వర్, రాజన్న, ప్రభాకర్, అశోక్, మల్లమ్మ, రాజేందర్, సలీం పాల్గొన్నారు. నిర్మల్పట్లోని బుధవారపేట శ్రీ శివకోటి మందిర 5వ ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం రుద్రాభిషేకాన్ని, మృత్యుంజయ హోమాన్ని నిర్వహించారు. 11 గంటలకు అత్యంత వైభవంగా భక్తుల సాన్నిధ్యంలో శ్రీ మహాశివప్రభుల కళ్యాణాన్ని మహోత్సవంగా నిర్వహించారు. ఆలయ పురోహితులు రవీంద్ర పాండే ఆధ్వర్యంలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో కమిటీ సభ్యులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొన్ని सत्यो जाताय वे नमो नमः भवे भवेनादि भवे भवस्मा भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमस्तेष्ठाय नमो रुद्रविद्युदये देवे स्वस्तिरस्मास्तिर्मासे वदनाय नमः सर्वभूतगमनाय नमो मनोन्मनाय नमः ओम नमो भगवते रुद्राय ओम सत्यो जातं प्रपद्यामि सत्यो जाताय वे नमो नमः भवे भवेनादि भवे भवस्मा भवोद्भवाय वे नमो नमः सर्वभूतगमनाय नमः मनोन्मनाय नमः स्वाहा సనాతన ధర్మాన్ని గురు గోవింద్ సింగ్ కాపాడారని నిర్మల్ పట్టణ సై ప్రవీణ్ కుమార్, బీజేపీ నాయకులు రావు రామ్నాథ్ అన్నారు. గురు గోవింద్ తన కుమారుల బలిదాన దినోత్సవం సాహితీ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం చేశారు. జిల్లా అధ్యక్షుడు గురు సింగ్ భాటియా, ఉపాధ్యక్షుడు పరమ్జిత్ సింగ్, ప్రధాన కార్యదర్శి అసన్ సింగ్ భాటియా తదితరులు పాల్గొన్నారు. निर्मल दे
शहर की हिफाजत करते हैं, देखभाल करते हैं। उन्होंने मेरी बेनती की दरबार साहब के तुम हो कोई शक्ल कर काले पाए ब्रह्मा प्रभु दारा अलती मन वशाई नाम जिनके मन वसियावाजे गनीर तेराज सके है नहीं करते राजन होगा सब गया सात सुगमनिया वसिया जिनकी इच्छा सब या सादा कुर्बान के तंबरूत या बड़ी आया तेरारो आगे पंच का चरणेतर तुम्ही नानक दास सदा कुर्बानी वार्षिक भक्ति सिमर के गुरु नानक ने किया है और अंगद गुरु अमरदास अर्जुन हर गोविंद गुरुवाणी कह शिवजन मान अध्यक्ष गुरु निजतारी नासरी वाणी एवं बार सदगुरु प्रसाद దేశం మొత్తం మీద మొగలాయిలు దండయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో సిక్కుల పదవి గురైనటువంటి గురు గోవింద్ సింగ్ తన సిక్కులందరినీ కూడా ఏకం చేసి మొగలాయి రాజు అయినటువంటి ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఆ గురు గోవింద్ సింగ్ ఏ విధంగా పట్టుకొని చంపేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతున్నటువంటి సందర్భంలో గురు గోవింద్ సింగ్ ఎక్కడో దాగున్నటువంటి సందర్భంలో అతని భర్త రావాలంటే ఎవరి తరం కాలేదు. అతని చిన్న కుమారుడైనటువంటి ఇద్దరు కొడుకులను తీసుకొచ్చి ఔరంగజేబు బహిరంగంగా ప్రజల ముందర నిలబెట్టి వీళ్ళని సమాధి చేస్తాం, చంపేస్తాం, వచ్చి లొంగిపోని అంటారు. కానీ గురు గోవింద్ సింగ్ ఎక్కడ కూడా భయపడకుండా రాలేదు. कोई गुरु शायद ही होएगा संसार में और अगो भी ना कोई होएगा पूरे संसार हो तक भी कभी कोई होएगा नहीं जिन्होंने अपना वंश मारिया, चार पुत्र मारे, प्यो मारिया, अपनी माँ मारी, अपने आप मारिया, सारे वार के भी हिंदू धर्म बचाया है। आज हिंदू धर्म के वास्ते सिखा देगा और सिखा शादी के लिए आज पगड़ी बांध रहे हैं। सारे सिर से जो ताज है आज श्री गुरु गोविंद सिंह जी के कारण है सादा ताज, उन्होंने शहीदी काल सादा ताज बचाया है और हिंदुओं का जिनऊ हिंदुओं का तिलक जो बचाया है। आज मंदिर जो घंटियां बज रही ने, आज ऐसे पाठ जो हो रहे हैं आज सिर्फ सारे गुरुओं के कारण हो रहे हैं। उन्होंने जो शहादत दी है शायद ही ऐसी कोई शहादत लिखत भी होगी कि आपको भी आई जाएगी, कभी ऐसी होगी नहीं, संसार खत्म होता। సారంగపూర్ మండలోని ప్రసిద్ధిగాంచిన అడలి శ్రీ మహాపోచమాలయంలో ఆదివారం ఉదయం నుండి భక్తులు కోనేటి నీటితో స్నానాలర్చించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలేచరం సింగం భోజాగౌడ్ ఏర్పాటు చేశారు. రండి రండి ముందు రావాలా. భారత పారిశ్రామిక దిగ్గజం స్వర్గీయ రతన్ టాటా జయంతి వేడుకలను నిర్మల్ పట్టణంలోని టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టాటా చిత్రపటాలను పూలమాల నివాళులు అర్పించారు. జిల్లా మేనేజర్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ సామాజిక సేవలో రతన్ టాటా అగ్రగణ్యులను కొనియాడారు. కరోనా కష్టకాలంలో సైతం 700 కోట్ల రూపాయలు దేశానికి అందించిన గొప్ప దార్శకుడిగా పేర్కొన్నారు. సామాజిక సేవల ముందు టాటా ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు తీసుకురన్నారు. అనంతరం సాగర్ కాలనీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పనులను పంపిణీ చేశారు. అసిస్టెంట్ మేయర్ సాయి, అభిలాష్, నాయకులు చంద్రశేఖర్, సాయన్న, మంజుల, ప్రసాద్, అడ్వైజర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులను రద్దు చేయాలని యోచన విరమించుకోవాలని నిర్మల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాసం శ్రీధర్, నాయకుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వార్తలను అందంగా తీర్చిదిద్దే సబ్ ఎడిటర్లు ప్రస్తుతం డెస్క్ జర్నలిస్టుగా కొనసాగుతున్నారని, వారికి అక్రిడేషన్ కార్డు రద్దు చేయాలని ఆలోచించడం సరికాదన్నారు. తక్షణమే ప్రభుత్వం ఈ ఆలోచన విరమించుకోవాలని కోరారు.
రాష్ట్ర వ్యాప్తంగా డెస్క్ జర్నలిస్టులు నిషిరాత్రి యోధులుగా పిలువబడే సబ్ ఎడిటర్లు, కాపీ ఎడిటర్లు ఇవాళ రోడ్డెక్కిరు. దానికి 252 జీవో కారణం. ఈ జీవో కారణంగా పత్రికా రంగానికి, మీడియా రంగానికి రెండు కళ్ళు లాంటి వాళ్ళైనటువంటి రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లను వేరు చేసేలా ఉందన్న ఆ జీవోను రద్దు చేయాలన్నదే ప్రధాన డిమాండ్. మేము రాసే వార్తలకు, మేము తీసే విజువల్స్ కు వార్తా రూపాన్ని ఇచ్చేటువంటి సబ్ ఎడిటర్లకు, కాపీ ఎడిటర్లకు, మొత్తం డెస్క్ వ్యవస్థకు నిర్మల్ ప్రెస్ క్లబ్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. ప్రభుత్వాలు జర్నలిస్టులను రోడ్డెక్కించకుండా దయచేసి వారి సమస్యలను అర్థం చేసుకొని వారికి అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని విన్నవిస్తున్నాం. ఇక ముందు కూడా అదే జీవోను కొనసాగించినట్లయితే మేము కూడా డెస్క్ జర్నలిస్ట్ ఫోరం ఫెడరేషన్ ఏదైతుందో దానికి మద్దతుగా నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మల్లో కూడా నిరసన కార్యక్రమాలను చేపడతామని చెప్పేసి నిర్మల్ ప్రెస్ క్లబ్ తరఫున ప్రకటిస్తున్నాం. 250 దాంట్లో అన్ని తప్పులు అన్ని మొత్తానికి వివరించి పాలించే విధంగా చేసింది. గత ప్రభుత్వం డిస్క్ జర్నలిస్టులను కూడా జర్నలిస్టుగా వచ్చింది. ఈ జర్నలిస్టులను డిస్క్ జర్నలిస్టులు సేమ్ అంటుంది వాళ్ళ గురించి, కానీ ఇప్పుడు డిస్క్ జర్నలిస్టులను వేరే చేసింది. అసలు ఇక్కడ ఉన్న ఈ స్థానికంగా ఉన్న రిపోర్టర్లు అందరూ రామెటలు పంపుతారు. అంటే ఇక్కడ నుంచి మొత్తం ఏముంది జరిగిందనే విషయాన్ని చెప్తారు, కానీ దాన్ని మంచిగా అందంగా చిత్రీకరించి దాన్ని ఎడిటింగ్ చేసి అంతా చేసి మన ప్రజలకు కానీ ప్రభుత్వానికి ప్రచురించే వాళ్ళు కేవలం డిస్క్ జర్నలిస్టులే. ఎన్నో పథకాలు ఎందరికో ఇస్తుంది, ఎన్ని ఇస్తుంది, కానీ కాకపోతే ఈ జర్నలిస్ట్ అనగానే మనకు వేరే రూపం అనేది అది పద్ధతి కాదు. జర్నలిస్ట్ అంతా మేమంతా ఒకటే, వాళ్ళకు మద్దతుగా ఈ ధర్నాలోనే వాళ్ళకు కూడా మేము మద్దతుగా ఇస్తుంది. एक नया जियो फॉर्म करी, जियो नंबर 252, जिसके जरिए वहां पर भी सहाफियों के साथ नाइंसाफी हुई। अरे भाई, हम ऐसा आपका क्या खा लिए जो हमारे साथ बार बार नाइंसाफी करते जा रहे? पिछले 15 साल से हमको चॉकलेट देते हुए, आज देते, कल देते, परसों देते, तरसों देते, हर वक्त वही होगा. जब इलेक्शन आ रहा, अब पेपर पे सिग्नेचर कर दे रहे, जब कर माई अपने जेब से दे, तू मई वैसा कर, तू वैसा, खत्म. जैसा ही जीत जा रहे, अब चॉकलेट कहीं को भाई, हम ऐसा क्या आपका खा लिया, ऐसा क्या आपका डाल लिया, हम करोड़ों का खपन हो जाता. मगर बार बराबर भी इसको जो है पर्दे पे आने नहीं देते आप लोग. ये वो सियासी जमातें हैं. कब तक भाई, आखिर हम कब तक बर्दाश्त करें? अगर हमारे साथ इंसाफ नहीं हुआ, ये भूख हड़ताल में इतनी शिद्दत पैदा होगी कि हुकूमत को भी झुककर आना पड़ेगा. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశించిన ఫలితం లేకపోవడంతో మామడ మండల్ కొట్టికల్ గ్రామం చెందిన రైతులు సొంత ఖర్చులతో తమ పంట పొలాలకు రహదారిని మరమ్మతు చేసుకున్నారు. ఎన్నో మారు నాయకులకు, అధికారులకు ఈ రహదారి విషయం విన్నవించినా ఫలితం లేకపోవడంతో చివరకు రైతులే స్వయంగా సొంత డబ్బులు వెచ్చించి మట్టితో గుంతలు పూడ్చి రాకపోకలకు అంతరాయం లేకుండా చేసుకున్నారు. సోన మండలం న్యూవెల్మల్ గ్రామంలో అయ్యప్ప స్వామి అంకం రవి నిర్వహించిన పడిపూజ ఘనంగా జరిగింది. కుంటాలకు చెందిన జక్కర్ గజేంద్ర గురుస్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాంత్ బజర్బుద్దంకి భక్తి గీతాలు ఆలపించింది. వేద మంత్రాల నడుమ అయ్యప్ప అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. గురుస్వాములు దత్తాద్రి, నర్సారెడ్డి, సాయన్న, కడాల హరిప్రసాద్, ఆకాష్, పీజీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः
భవే భవేనాది భవే భవస్మాం భవోద్భవాయ నమో నమః. సన్నిధిలో అభిషేకం సర్వ సాంద్రలో అభిషేకం అభిషేకం మన సాధ్యమయ్య అభిషేకం నారాయణాయ క్రీడలతోనే మానసిక ఉల్లాసం లభిస్తుందని వాకింగ్ అండ్ లాఫింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆలం శ్రీనివాస్ అన్నారు. నిర్మల్ డిగ్రీ కళాశాల మైదానంలో 4 రోజులు నిర్వహిస్తున్న క్రీడా పోటీలు హోరావోరుగా సాగుతున్నాయి. క్రికెట్, వాలీబాల్ వంటి పోటీల్లో సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరోగ్య పరిరక్షణలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రతి ఒక్కరూ వ్యాయామం అలవర్చుకోవాలని సూచించారు. ఈ నెల 30వ తేదీన నిర్మల్ ముద్దుబిడ్డ పొట్టెలు సినిమా దర్శకులు సాహితీగౌడ్ మోత్కూర్ని రాష్ట్ర మాజీ మంత్రి అల్లోదగడ్డి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా చలనచిత్ర సంఘం అధ్యక్షుడు డాక్టర్ అడిచల రాజు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ గత అక్టోబర్ 25 విడుదలైన ఈ విమర్శకుల ప్రశంసలు పొట్టెలు సినిమా అందుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రకటించిన గద్దర్ అవార్డు సైతం గెలుచుకున్న నేపథ్యంలో దర్శకులు సాహితీగౌడ్ ను గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ నెల 30వ తేదీన ఐక్యరెడ్డి చేతుల మీద ఈ సన్మాన కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం సాహిత్యాభిమానులు విజయవంతం చేయాలని కోరారు. 2024 అక్టోబర్ 25న విడుదలైనటువంటి పొట్టెల్ సినిమా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డును అందుకుంది. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సామాజిక స్పృహను ప్రతిబింబించే విధంగా రూపొందించినటువంటి ఈ సినిమా దర్శకుడు మన నిర్మల్ ముద్దుబిడ్డ శ్రీ సాహితీగౌడ్ మోత్కూరి గారు. అయితే ఆయనకు మన జిల్లాకు చెందిన వారు రావడం వల్ల మన జిల్లా అసోసియేషన్, మన చలనచిత్ర నటీనటుల కళాకారుల సంఘం ఇది, దీని ఆధ్వర్యంలో ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంతోషకరమైన సందర్భాన్ని పురస్కరించుకొని మన నిర్మల్ జిల్లా టీవీ చలనచిత్ర కళాకారుల సంఘం తరఫున తేదీ 30వ తారీఖు నాడు మంగళవారం నాడు స్థానిక పెన్షనర్ల భవనంలో రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారి చేతుల మీదుగా, అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్ల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా, పాత్రికేయులు, డాక్టర్లు, మేధావులు, కళాకారులు అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. మన జిల్లా వ్యక్తికి మనం సన్మానం చేస్తున్నాం కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం. నిర్మల్ జిల్లా కేంద్రం బావలవాడ కాలనీలో స్వామి శరణమయ్య పరే నామస్మరణ మారుమోగింది. మెంగ రాజేంద్ర స్వామి మధ్యలో పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు చేపట్టారు. అరటి మండపంలో స్వామివారి చిత్రపటాల నుంచి ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వాములు ఆలపించిన భక్తి గీతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
మామడ మండల కేంద్రంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన నాయకులు అందరితో కలిసి టీవీలో మామడలు వీక్షించారు. ఈ కార్యక్రమంలో మామడ మండల అధ్యక్షుడు బత్తుల రంజిత్ కుమార్, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి ఏరెడ్డి లింగారెడ్డి, మామడ సర్పంచ్ సూరు ఉపాధ్యక్షులు లక్ష్మీ ప్రధాన కార్యదర్శి రమ్ము, మహేందర్, లింగం, రాయేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప మాలాధారణ ఎన్నో జన్మల పుణ్యఫలమని నిర్మల్ చెందిన జి గురుస్వామి అన్నారు. 45 రోజుల పాటు శబరిమలకు స్వాములు పాదయాత్రగా వెళ్లి అయ్యప్పను దర్శించుకుని విజయవంతంగా ముగించుకుని నిర్మల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా జీ స్వామి సన్నిధానంలో స్వాములను ఆదివారం ఘనంగా సన్మానించారు. అనంతరం అయ్యప్ప ప్రసాదం అందించారు. సన్నిధానం స్వాములతో పాటు కానిస్టేబుల్ శ్రీనివాస్, కాలనీవాసులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆపద్బాంధవుడు ఐక్యరెడ్డి, రోడ్డు ప్రమాద బాధితులకు సాంత్వన. హరిహర క్షేత్రం కడతాల్ ధర్మశాస్త్రాలలో ఘనంగా మండల పూజా దినోత్సవం. హరినామస్మరణతో పులకించిన భక్తజనం. నిర్మల్ ఏఎస్పీగా పత్తిపాక సాయి కిరణ్ పదవి బాధ్యతల స్వీకరణ. ఇరవై 29-30 తేదీల్లో జిల్లాలో సైన్స్ ఫేర్ ఏర్పాట్లు పూర్తి. డిఓ భోజన్న. ఈ వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.